ఆంధ్రజ్యోతి పేరుతో తప్పుడు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బ్లాక్ మార్కెట్లో తెలంగాణ యూరియా అంటూ ఆంధ్రజ్యోతి పేరుతో తప్పుడు కథనం సర్క్యులేట్ అవుతోంది. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. తప్పుడు కథనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవును, ఆంధ్రజ్యోతి ఎప్పుడు కూడా అక్షర సత్యాలనే ప్రజల ముందు ఉంచుతుంది. ఆంధ్రజ్యోతి నిప్పు లాంటి వార్తలను, సమాచారాన్ని, నిప్పు లాంటి నిజాలను ప్రజల ముందు తీసుకొస్తుంది. ఎప్పుడు కూడా ప్రజల కష్ట సుఖాల్లో మమేకమై ఆంధ్రజ్యోతి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిందని చెప్పేసి ఒక యూరియా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న సమస్య యూరియా సమస్య. ఈ సమస్య తెలంగాణకు సంబంధించిన ఈ సమస్యను ఆధారం చేసుకొని తెలంగాణకు సంబంధించిన యూరియాని దొడ్డిదారిన వేరే రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. పక్క రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగిలిన రాష్ట్రాలకు బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటున్నారు. 20% పైగా కమిషన్ తీసుకొని ఈ దందా కొనసాగిస్తున్నారని చెప్పేసి ఒక